ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఉదయకాల వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రతి వాగ్దానం లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. మన ఛానల్ని మీ బంధువులు, ప్రియులు అనేకులకు కూడా షేర్ చేయండి. తద్వారా మరి రెగ్యులర్గా ఉంటున్నటువంటి వాగ్దానం ద్వారా, మరి దైవజనుల యొక్క వర్తమానం ద్వారా, దేవుడు జరిగిస్తూ ఉన్న కార్యములు, సాక్ష్యముల ద్వారా అనేకులు బలపరచబడబోతున్నారు విశ్వాసంలో. కనుక మరి వారు విశ్వాసంలో బలపరచబడటం ద్వారా అటు దీవెనలన్నీ దేవుడు మీకు, మీ కుటుంబానికి దయచేయబోతున్నాడు. కనుక మన ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు అనేకులకు కూడా ఇప్పుడే మీరు షేర్ చేయండి. మరి ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని అందరం చదువుకుందాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి శ్రేష్టమైనటువంటి వాగ్దానము యేసుక్రీస్తు ప్రభు మన కొరకు నెరవేర్చినటువంటి కార్యముని ఉదయకాలం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని అంటే, మనం నీతిని అనుసరించి చేసినటువంటి క్రియల మూలముగా కాక దేవుని యొక్క కనికరమును బట్టి పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను, అట్లాగనే పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించినటువంటి నూతన స్వభావం ద్వారా మనము రక్షించబడి ఉన్నాం. ఈ రక్షణ ప్రణాళిక అనేది ఉచితంగా మానవాళికి అనుగ్రహించినదే తప్ప దీనిని పొందుకోవటానికి మనుషులంగా మనం చేయవలసిన ప్రయాసము, మనం చేసినది ఏదీ లేదు అని దేవుడి ఉదయకాలం బహు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. రక్షణ మాత్రమే కాక ఇంకా దేవునిలో మనం ఎదగటం, ఫలించటం, ఆత్మీయంగా వర్ధిల్లటం, ఇవన్నీ కేవలం దేవుని యొక్క అనాది సంకల్పం చొప్పున మనము వృద్ధిలోనికి వచ్చినాం తప్ప మనంతట మనకు మనంగా ఏది చేసింది లేదు అని ప్రభు తెలియపరుస్తున్నాడు. కనుక దేనిని బట్టి మనం అతిశయపడడానికి వీల్లేదు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిలువ బలియాగమును మాత్రమును బట్టే మనం అతిశయపడాలి. ఆయన పునరుద్ధానమును బట్టే మనం అతిశయించాలి, సంతోషించాలి. దేవుని బిడ్డలారా, ఎట్లా మనం రక్షించబడ్డామనేది ఉదయకాలం ప్రభు మనకి స్పష్టంగా ఈ వాగ్దానంలో నుండి బయలుపరుస్తూ ఉన్నారు. ఇది జరిగించాడు ప్రభు. అయితే ఆ రక్షణను మనం ఇంకా జాగ్రత్తగా సంవత్సరం నూతన పరచబడుచు ఉండగా ప్రతి సంవత్సరం, ప్రతి దినము కూడా మనం మన రక్షణ విషయమై జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడి ఉదయకాలం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎలా? మన సొంత క్రియలను బట్టి మనం రక్షణ పొందలేదు కానీ, మన నీతి క్రియలను బట్టి మనం రక్షణ పొందలేదు కానీ, ఆయన యొక్క మహా కనికరం, అనాది సంకల్పం మన మీద ఉండటమును బట్టి మనం రక్షణ పొందుతూ ఉన్నాం. రెండవదిగా, పరిశుద్ధాత్మ దేవుడు మరి చీకటిలో, అంధకారంలో, లోకంలో, పాపంలో ఉన్న మనలను మన యొక్క పాప స్వభావమును విసర్జించుకొని ఈయనే నిజమైన దేవుడిని గుర్తించి ప్రభు మీద ఆధారపడేటట్లుగా మన హృదయములను మార్చినటువంటి పరిశుద్ధాత్మను బట్టి మనం రక్షణ పొంది ఉన్నాం. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు యేసయ్యను ప్రభువుగా, రక్షకునిగా ఒప్పుకోరు అని లేఖనం సెలవిస్తుంది కదా. మరి పరిశుద్ధాత్ముడే మన రక్షణకు మూలం, మన రక్షణకు ఆరంభం. మన రక్షణ ఎలా అంటే పరిశుద్ధాత్మ ఆయన మనకు అనుగ్రహించిన నూతన స్వభావమును బట్టే లోకంలో నుండి, నానా విధమైన ఆయా క్రియల మీద నుండి మన స్వభావము త్రిప్పివేసి ప్రభువు మీద, మరి నిత్యుడైనటువంటి ఆ దేవుడి మీద మన మనసులను కేంద్రీకరింపచేసిన పరిశుద్ధాత్మ ఆయన ఎల్లప్పుడూ మనతో పాటు ఉంటాడు. మనం విడవబడం కానీ అనాథలుగా, ఆదరణకర్తగా ప్రభు మన కోసము అప్పగించినటువంటి ఆత్మయే, అనుగ్రహించినటువంటి ఆత్మయే పరిశుద్ధాత్ముడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ సహవాసంలో కొనసాగుదాం. ఆయన మాత్రమే యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణాతిశయములను ఎప్పటికప్పుడు మనకి బోధించి, యేసుక్రీస్తు ప్రభు మాదిరిని మనకి అనుగ్రహించి ఆయనలాగా జీవించే కృపని లోకంలో మనకు అనుగ్రహించేది ఆయన మాత్రమే. కనుక ఈ సంతోషకరమైనటువంటి వార్త, పరిశుద్ధాత్మ ద్వారా మనకి నూతన స్వభావం అనుగ్రహించబడింది. కాబట్టి ఆయనలో మనం స్థిరంగా నిలబడినట్లయితే మనకి ఎటువంటి ఆటంకం లేకుండా ఆయన మనల్ని మరి క్షేమకరమైనటువంటి నిత్య గమ్యంలోనికి ఆయన నడిపించబోతున్నాడు. దేవుడి ఇట్టి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చి పరిశుద్ధాత్మ సహవాసంలో ఇంకను మనల్ని స్థిరపరచును గాక. దేవుడి శ్రేష్టమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చును గాక. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన.
స్తోత్రం ప్రభువా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయం ప్రభువా, శ్రేష్టమైన రీతిలో తండ్రి నీవు మాకు అనుగ్రహించిన ఈ వాగ్దానం బట్టి వందనములు ప్రభువా. మేము ప్రభువా నీతిని అనుసరించి జరిగించిన క్రియలను బట్టి కాక ప్రభువా నీ యొక్క కనికరమును బట్టి పునర్జన్మ సంబంధమైన స్నానమును మాకు అనుగ్రహించడం ద్వారాను, అదే రీతిగా పరిశుద్ధాత్మనైన మాకు కలుగజేసిన నూతన స్వభావం ద్వారాను ప్రభువా మమ్మల్ని నీవే రక్షించుకొని ఉన్నాం. ఇది మా క్రియలు కాదు కానీ తండ్రి, నీ అనాది సంకల్పం చొప్పున జగత్పునాది వేయబడక మునిపే ప్రభా నీ ప్రేమ చేత మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు అయ్యా, నీ రక్షణ భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇంతకాలం ప్రభా రక్షణలో కొనసాగుటకు మా అందరి ఎడల ప్రభా, ఎస్పెషల్లీ నాయన తండ్రి యొక్క వాగ్దాన కార్యక్రమాన్ని క్రమంగా వీక్షిస్తున్న ఈ బిడ్డలు అందరి జీవితంలోనూ తండ్రి రక్షణ కార్యం ప్రభా మీరు జరిగించి ఇంతకాలం మీరు కాచి కాపాడినందుకు నీకు వందనములు. ఇది మొదలుకొని సొంత రక్షణను ప్రభా జాగ్రత్తగా కాపాడుకునే కృపను ఇంకను మాకు అనుగ్రహించండి. నూతన స్వభావం పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహించబడనని ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు. ఇంకను ప్రభా మాలో నూతన స్వభావం దయచే దినదినము ప్రభా మరి తండ్రి మా అంతరంగం నూతన పరచబడి ప్రభువా అయ్యా నూతన స్వభావంతో నిన్ను ప్రభా మరి తండ్రి మెప్పించు వారముగా, అద్వితీయ దేవుడివైన నీ మెప్పును మేము పొందుకునే వారిగా ఈ లోకంలో మేము జీవించినట్లుగా పరిశుద్ధాత్మ సహవాసంలో మమ్మల్ని ఇంకను స్థిరపరచమని ప్రార్థిస్తూ ఈ శ్రేష్టమైన రక్షణ కార్యమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు ఎవరెవరు రక్షణ విషయమై ప్రభా బలహీనులుగా ఉన్నారు, ఇదిగో వారు స్థిరపరచబడాలి. రక్షణ లేని కుటుంబాలు నజరేయుడైన యేసునామములో ఈ సంవత్సరం రక్షణలో నడిపించబడుదురు గాక. పాపములతో బలహీనతలతో బంధకాల్లో ఉన్న బిడ్డలకు యేసునామములో విడుదల కలుగును గాక. ఆత్మీయ జీవితాల్లో వారందరూ ఫలభరితులుగా మారుదురు గాక. మంచి ఉజ్జీవంతో నీ బిడ్డలు నింపబడును గాక. తెలిసి తెలవక చేసిన పొరపాట్ల దయతో క్షమించబడును గాక. ఈ ఉదయకాలం ఎవరు రోగములతోనైనా సఫరింగ్స్తో ఉన్నారు, వారికి యేసునామములో విడుదల కలగాలి. గర్భఫలములు యేసునామములో దయచేయబడును గాక. నిరుద్యోగం కొట్టివేయబడును గాక. యవన బిడ్డలు వివాహం విషయమే నీ కార్యములు జరుగును గాక. కోర్టు కేసులు భూగతాగాదాలు కొట్టివేయబడాల ప్రభా. ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ నాయన యేసునామములో ఇప్పుడే తీసివేయబడును గాక. సుసైడల్ స్పిరిట్స్ యేసునామములో బంధించబడును గాక. ఈ వాగ్దానములన్నీ ప్రభా నీ బిడ్డల జీవితంలో మీరే నెరవేర్చి మహిమను పొందమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరి జీవితాల్లో నూతన స్వభావం ఇంకను కలుగజేయబడును గాక. పరిశుద్ధాత్మ సహవాసంలో వారు జీవించుదురుగాక, కొనసాగుదురుగాక. అద్భుతమైన కార్యం చేయమని ప్రార్థిస్తూ నీకే మహిమను చెల్లిస్తూ ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చి మీరే మహిమను పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వాగ్దానం వినండి, లైక్ చేయండి, మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అందరూ కూడా ఇప్పుడే షేర్ చేయండి. ప్రభుకే మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.